నువ్వు రోడ్డుకి ఏ రంగం చేసి నువ్వు పెద్ద అనకూడదులేండి, ఎందుకు లైవ్ వెళ్తుంది. ఇవన్నీ చేస్తుంటే ఏమంటే సొసైటీ అబ్జర్వ్ చేస్తుంది. నీ ఎదురుగా అంటారు లేదో నాకు తెలియదు కానీ, నీ వెనక అంటారు లేదో నాకు తెలియదు కానీ, నీ పేరెంట్స్ దగ్గర అంటారు, గుర్తుపెట్టుకో. మీ అమ్మాయి అనంటగా తెగట్టేస్తుంది ఇన్స్టాలో రీల్స్. మీ అమ్మాయి అనంటేగా అది పిచ్చిపాటు ఎత్తుంది, డ్యాన్స్ చేస్తుంది. ఆ పిచ్చిపాటుకి మీ అమ్మాయి ఆయన వయసుకు వచ్చిన అమ్మాయిని అలా డ్యాన్స్ చేస్తుంటే ఏంటండి ఎంతమంది తొంటరేదలు ఈ సమాజంలో చూస్తారండి అని వాళ్ళ ఫాదర్ని అడిగితే వాళ్ళ ఫాదర్కి అలవాటు చెప్పిన తల తీసేసినట్టు మళ్ళీ చెప్తున్నాను. తల ముఖాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, మోకాల్లోకి వంచుకుని తల కొట్టుకోలేడు, దాన్ని కన్నానని తల కొట్టుకోవాలా? ఏమైపోతాడు మీ ఫాదర్? ఏమైపోతాడు? నేను అల్లారి ముద్దుగా పెంచిన మీ అమ్మ ఏమైపోతుంది? నువ్వు నడిస్తే ఆ బుడిబుడి నడకలు నడిస్తే నీ దేహాన్ని ఎంతో భద్రంగా కాపాడుకున్నారే. నువ్వు పెద్ద పిల్లవైనా ఇంకా చిన్నపిల్లలాగే వాళ్ళు నేను చూస్తారే. ఈ వయసులో కూడా వాళ్ళకి గౌరవం నిలబెట్టడానికి పోయి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఏమైపోతావు? రూతమ్మను చూడు,